ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ అండ్ ఈజీ బిస్కెట్స్ ఎలా రెడీ చేసుకుందామో చూసేయండి. 1 కప్ షుగర్ తీసుకొని దాంట్లో కొన్ని యాలకులు వేసుకొని బాగా మిక్స్ పెట్టుకోవాలి మెత్తగా. తర్వాత ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఏం ఫ్లేవర్ లేని తీసుకోవాలి. నెయ్యి కూడా తీసుకోవచ్చు, కొంచెం ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అంత బాగుండు. మళ్ళీ తర్వాత కొన్ని కాగబెట్టి మళ్ళీ కొంచెం చల్లార్చాలి. అల్లనే వేస్తే కొంచెం పగిలినట్టు అవుతుంది కాబట్టి కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి. అవి మిల్క్ షుగర్ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా బాగా కలుపుకొని షుగర్ మొత్తం కరిగేలాగా చూసుకోండి. దాంట్లో కొంచెంగా మైదా పిండి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటేసారి బాగా వేస్తే అది ఎంత అనేది తెలియదు కాబట్టి కొంచెం అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటేసారి మొత్తం వేసుకోకండి. మళ్ళీ దాంట్లో నాకైతే 3 కప్స్ ఆఫ్ మైదా పిండి పడింది. మీకు ఎన్ని కప్స్ పడుతుందో చూసుకొని అందాజు చూసుకొని వేసుకోండి. అది మొత్తం మంచిగా ఎట్లా అంటే చపాతీ పిండిలాగా మంచిగా సాఫ్ట్గా మంచిగా రావాలి. చూసేయండి నేను ఎలా కలుపుతాను. పిండి వేసుకొని చపాతీ పిండి వచ్చే వరకు అలా పిండి వచ్చే వరకు చూసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం మంచిగా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి. తర్వాత కొంచెం ముద్ద తీసుకొని సేమ్ కొంచెం పిండి చల్లుకోవాలి, ఎందుకంటే అతకకుండా ఉండడానికి. అట్లా మొత్తం చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇక్కడ చూపిస్తుంది కదా అట్లా కన్సిస్టెన్సీ అట్లా ఉండాలి, ఎందుకంటే బాగా సన్నగా ఉంటే బిస్కెట్స్ అనేవి బాగా రావు. మళ్ళీ మీ ఇంట్లో ఏదైనా వాటర్ బాటిల్ క్యాప్స్ కానీ లేకపోతే రౌండ్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా చేసుకోవాలి. ఇంకా స్టైల్గా కావాలంటే కొంచెం హాఫ్ మూన్ షేప్ కూడా వీడియోలాగా చేస్తున్నట్టు చూసుకోవచ్చు, బాగా కనిపిస్తాయి. సో నేను చేస్తున్నా, మీ ఇష్టం, అది మీ చాయిస్. అలా చేసుకొని ఇంకా మిగతా పిండి, ఎక్స్ట్రా పిండి ఉంటే అది మొత్తం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ దానికి కూడా. అలా నేనైతే కొన్ని చేసాను, ఎందుకంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈవినింగ్ అలా స్నాక్స్గా అట్లా తినొచ్చు, ఎందుకంటే చాలా బాగుంటాయి అవి. సో నేనైతే చాలానే చేసా, మీకు ఎన్ని కావాలో చూసుకొని చేసుకోండి. అలానే పిండి మొత్తం అలా చేసుకుంటూ ఉన్నా. ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు, డీప్ ఫ్రైకి వేసుకునేంత అయిపోతే సరిపోద్ది. ఇప్పుడు మనం ఒత్తుకునే అవన్నీ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ అన్నీ కొన్నిగా వేసుకోవాలి. ఒకటేసారి బాగా వేసుకుంటే అవి ఏమంటే చిక్కిపోయినట్టు అయితే. సో దాంట్లో ప్యాన్లో సరిపోయినన్నే వేసుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, అలా చేసుకోవాలి. సో మెల్లమెల్లగా అది టర్న్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చూసుకోవాలి. ఫస్ట్ అవి కొంచెం మనం తీసిన వెంటనే కొంచెం మెత్తగా అనిపిస్తాయి, కానీ కొంచెం అయిన తర్వాత గట్టిగా అవుతాయి. సో మీరు అలా అనుకొని మెత్తగా అవుతున్నాయి కదా ఇలా అని ఏమనుకోవద్దు. సో అది చాలా బాగుంటాయి. మళ్ళీ 1 మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం, 1 మంత్ వరకు కూడా చాలా బాగుంటాయి. అంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.